హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లోనే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫాస్ట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది కొన్ని టిప్స్ చూపిస్తానండి. ఇది బిగినర్స్కి అయితే కాదండి, మనకి బ్లౌజ్ అంతా లైనింగ్ బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ బాగానే వచ్చు, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. షార్ట్ కట్లోని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అడిగేవారికి ఈ క్లాస్ అండి. ఎందుకంటే ఎవరికైనా బయట వాళ్ళు ఒకవేళ స్టిచ్చింగ్ చేయాలనుకున్నా సరే మినిమం 1 అవర్ 2 అవర్లో మనకి బ్లౌజ్ రెడీ అయిపోతే కనుక మనం రిలీఫ్ ఉంటుంది. ఎక్కువ బ్లౌజులు స్టిచ్చింగ్ చేయగలుగుతాం. ఎక్కువ బ్లౌజులు అన్నది మన ఓపికను బట్టి ఉంటుందండి, కానీ కుట్టే బ్లౌజ్ అనేది కొద్దిగా త్వరగా కంప్లీట్ అయిపోవాలి అంటే ఈ క్లాస్ని చూడండి. సరేండి, చిన్న చిన్న టిప్స్ మీకు ఎలాగ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి షార్ట్ కట్లోని ఫాస్ట్గా చూపిస్తాను. అలాగని చెప్పేసి ఎక్కడ మీకు అవసరమో అక్కడ నేను వివరంగా చూపిస్తూ ఉంటాను. సరేనండి, ఇప్పుడు బ్లౌజ్కి ఫస్ట్ మనం లైనింగ్లు అనేవి వేసేసుకుంటాం. లైనింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి ఫస్ట్ బ్యాక్ పార్ట్కి మనం హెమ్మింగ్ బెల్ట్ వేసుకుని తర్వాత డాట్స్ అన్నది వేసుకుంటే ఈజీగా మెథడ్ అన్నది అవుతుంది. సరేనండి, ఇప్పుడు అలాగే మనకి చేతులు కూడా హెమ్మింగ్ బెల్ట్ వేసుకోవాలి. సో దీనికి ఒకసారి హెమ్మింగ్ బెల్ట్ వేసుకుని ఆ తర్వాత డాట్స్ వేసుకుని ఆ తర్వాత మళ్ళీ దీనికి హెమ్మింగ్ బెల్ట్ వేసుకుని, ఎందుకంటే దీనికి 5వ నెంబర్ కుట్టు అన్నది మన చేతి కుట్ల కన్నా ముందు ఒక రఫ్ కుట్టు అన్నది వేస్తాం. అలాగే దీనికి కూడా హ్యాండ్స్కి కూడా వేస్తాం. మాటికి మిషన్ నెంబర్స్ని సెట్టింగ్స్ని మార్చాల్సిన అవసరము ఉండదు. అలాగని చెప్పేసి ఈ అస్తమాటికి ఈ అతుకులు వేసుకునే పని కూడా ఉండదన్నమాట. అలా ఉండకుండా ఉండాలి అంటే ఫస్టే మీరు రిబ్బన్ని ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. ఇది 2 ఇంచీలు వెడల్పు అనమాట. 2 ఇంచీలు వెడల్పు తీసుకుని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ అన్నది మీకు బ్యాక్ సైడ్ హెమ్మింగ్ బెల్ట్కి, హ్యాండ్స్ హెమ్మింగ్ బెల్ట్కి అండ్ హుక్ బెల్ట్కి మూడిట్లకి కూడా యూజ్ అవుతుంది. అది ఎలా అన్నది మీకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒకవేళ క్లాత్ ఎక్కువ మిగిలితే హుక్ బెల్ట్కి యూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక బ్యాక్ పార్ట్ నెక్ కటింగ్ చేసినప్పుడు మనకి లైనింగ్ వస్తుంది కదా, దాన్ని ఇలాగే సేమ్ 2 ఇంచీలు వెడల్పుని ఇలా కటింగ్ చేస్తే ఇలా ఫోల్డింగ్ చేసేటప్పటికి ఇది 1 ఇంచ్ ఉంటుంది. అది హుక్ బెల్ట్కి పనిచేస్తుంది. అది తర్వాత చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా పెట్టి ఈ ఓపెన్గా ఉన్న అంచుల్ని చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఫస్ట్ ఒక పావించ్ అన్నది ఇలాగా అంచుల్ని ఫోల్డ్ చేస్తాం. ఆ తర్వాత ఈ అంచుని తీసుకొచ్చి ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తారు. ఆ తర్వాత వెనక్కి తిప్పి వేస్తారు. అది అంత ఫినిషింగ్ ఉండదండి, ఒక లెవెల్లోకి రాదు, ఒక పద్ధతిగా ఉండదన్నమాట. ఇది ఫోల్డింగ్ ఉండడం వల్ల 2 అంచులు కలిపి ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల ఒకటే లైన్లోకి వస్తుంది. ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేశారు అంటే మీకు ఫినిషింగ్ అన్నది సూపర్గా వస్తుంది. టైం వేస్ట్ కాకుండా ఒక్క కుట్లోనే ఫాస్ట్గా కూడా అయిపోద్ది. అది ఎలా అన్నది చూపిస్తాను చూడండి. ఈ ఫోల్డింగ్లో ఉన్న అంచు చూసారు కదా, ఈ 2 ఓపెన్గా ఉన్న అంచుల్ని ఇక్కడికి ఇలా పెట్టి ఫస్ట్ పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయాలి. తర్వాత ఓపెన్ చేసి టాప్ స్టిచ్ వేయాలి. తర్వాత వెనక్కి జస్ట్ తిప్పేసి పైనుంచి 5వ నెంబర్ కుట్టు వేస్తే సరిపోద్ది. ఇది వేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఇది జాయింట్ చేసుకునేటప్పుడు నడుంకి హ్యాండ్స్కి కూడా జాయింట్ చేయాలి. టాప్ స్టిచ్ వేసినప్పుడు మొత్తం లైన్గా టాప్ స్టిచ్ వేసేయాలి. 5వ నెంబర్ కుట్టినప్పుడు పూర్తిగా 5వ నెంబర్ కుట్టేయాలి. అప్పుడు మొత్తం హెమ్మింగ్ వర్క్ కావాల్సిన బెల్ట్లు రెడీ అయిపోతాయి అన్నమాట. హ్యాండ్ తీసుకునేటప్పుడు ఇక్కడ హ్యాండ్ పై భాగం వైపు కూడా వెడల్పు సరిపోవాలి కాబట్టి కొద్దిగా 1 ఇంచ్ అయిన మధ్యలో గ్యాప్ ఉండేటట్టు చూసుకుని అప్పుడు ఈ హ్యాండ్ పెట్టి స్టార్ట్ చేయాలి. అలాగే 2వ హ్యాండ్ కూడా సేమ్ గ్యాప్ ఇచ్చుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఈ 3 పార్ట్లు కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా తీసుకొచ్చి, ఇది నార్మల్గా బెనారస్ క్లాత్ కాబట్టి ఇది అయితే టాప్ స్టిచ్ అవసరం లేదండి, ఇలా పెట్టి మనం హెమ్మింగ్ చేసేయచ్చు. కానీ ఒకవేళ సిల్క్ క్లాత్ అనుకోండి, ఇక్కడ పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలి. అది లైనింగ్ మీద ఉండేటట్టుగా చూసుకోవాలి. దాని తర్వాత చూసారు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని తీసుకెళ్ళి ఇలా లోపలికి
ఇలా మర్చేయడమే. చక్కగా మధ్యలోంచి 5వ నెంబర్ కుట్టు కుట్టుకుని ఆ తర్వాత ఈ ఫోల్డింగ్ అయ్యి అంచు అంటే మనం చేతి కుట్టు వేసుకుంటే తర్వాత ఈ పెద్ద కుట్టు అన్నది మనం విప్పేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒకటే లెవెల్లోని మీకు హెమ్మింగ్ బెల్ట్ వస్తుంది. వర్క్ కూడా మీకు ఫాస్ట్గా అవుతుంది. ఒకటే ఫోల్డ్ అనమాట. సరేనండి. ఇలా మొత్తం 5వ నెంబర్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా తీసి సెంటర్లో కటింగ్ చేసేసుకోవడమే. ఇక్కడ చూసారు కదా, ఈ జాయింట్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఇలా తీసేసుకుంటే సరిపోయాయి. ఏ పార్ట్కా పార్ట్ సపరేట్ అయిపోద్ది. చూసారు కదా, మూడిట్లకి కూడా మనకి హెమ్మింగ్ బెల్ట్స్ అనేవి అయిపోయినాయి. దాని తర్వాత మన మిషన్ని యథావిధిగా నార్మల్ కుట్టుకి తీసుకొచ్చేస్తే ఈ పెద్ద కుట్టు కుట్టిన తర్వాత ఇంకా మళ్ళీ 5వ నెంబర్ కుట్టు కుట్టే అవసరం అన్నది ఇంకా మన బ్లౌజ్కి ఉండదు. తర్వాత డాట్స్ వేసేటప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇలాగ షోల్డర్ సెంటర్లో పట్టుకుంటే సరిపోద్ది. షోల్డర్ సెంటర్లో ఇలా పట్టుకొని ఈ 2 అంచులు ఇలా ఒకటే లైన్లో ఉండేటట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకోవడమే. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇది చూడండి, ఇక్కడ అరెంజ్ అన్నది అంచనా తెలిస్తే ఓకే, లేదు ఇంకా తెలియట్లేదు అని అన్నప్పుడు అరెంజ్కి ఒక మార్కింగ్ చేస్తాం. ఇక్కడ నుంచి ఎన్ని ఇంచీల వరకు మీరు డాట్ వేసుకోవాలనుకుంటున్నారో, సపోజ్ నేను 4 ఇంచుల వరకు వేస్తాను అంతే. ఇంకెక్కడి నుంచి ఇలా లైన్ గీసుకోవడాలు బిగినర్స్ లాగా అవసరం ఉండకూడదు. ఇక్కడి నుంచి కుట్టు మనం అనుకున్న దగ్గరికి వచ్చి ఆగాలంతే. ఇది చూడండి, ఈ రకంగా అంతే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం, ఇక్కడికి వచ్చి ఆగింది. ఇక్కడ మనం స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడైతే మనకి కుట్టు ఆగాలనుకుంటున్నామో, ఏ యాంగిల్లో తీసుకురావాలనుకుంటున్నామో అలా మనకి కుట్టు రావాలన్నమాట. లైన్ గీయాల్సిన అవసరం లేకుండా ఫటాఫట్ మన కుట్టు వేసేసుకోవడం వచ్చేయాలి. అలా ప్రాక్టీస్ అవ్వాలి. ఇదే రకంగా ఇటువైపు డాట్ కూడా వేసేసుకోండి. దాని తర్వాత మార్కింగ్లు చేసేటప్పుడు జస్ట్ డాట్స్కి వెడల్పు ఎంత వేసుకోవాలి, ఎక్కడ స్టిచ్చింగ్ చేయాలన్న మార్క్ మాత్రమే పెట్టుకోవాలి. రెండిట్లకి కలిపి ఒకేసారి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇది చిన్న సైజు బ్లౌజ్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది ఇలాగా పెడుతున్నాను. సరేనా. దాని తర్వాత ఇలాగా ఇంకొక 2.5 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ అన్నది ఇలా పెడుతున్నాను. కింద నుంచి ఇలాగా ఇక్కడికి 2 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్. ఇక్కడి నుంచి కింద భాగం వైపుకి ఎప్పుడూ కూడా ఈ డాట్ అనేది వస్తుంది. ఎంత అంటే ఒక అరెంజ్ అన్నది ఫస్ట్ మీరు వదిలేయాలి, అరెంజ్ వదిలేయాలి. దాని తర్వాత ఇంకొక అరెంజ్కి ఇంకొక మార్కింగ్ అన్నది చేయాలి. సరేనా. ఇప్పుడు ఈ డాట్స్కి కటింగ్ పెట్టేయాలి. ఇక్కడి నుంచి చూసారు కదా, కత్తిరిని మనం ఇలా పట్టుకుని ఈ కింద కత్తిరిని ఇలా పట్టుకుని ఇలా తీసి మొత్తం 2 లైన్లు ఇలా తీసుకుని ఈ డాట్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫోల్డింగ్ వస్తుంది పర్ఫెక్ట్గాని. అప్పుడు ఒక కట్ పెట్టుకుంటే 2 పొరలు కూడా ఇలా పెడితే 2 పొరలు ఇలా కట్ అవుతాయి. సరేనండి. దాని తర్వాత అలాగే సేమ్ ఇది కూడా అంతే. ఇలా ఇంకా ఎటువంటి మార్కింగ్లు రెండో వైపు కూడా మీకు అవసరం లేదనమాట. అలా ఈ కట్స్ని ఇలా పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ కూడా ఈ 2 మార్కింగ్లకి కట్స్ పెట్టాలి. ఇది చూడండి ఇలా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ చూడండి, ఈ 2 కట్స్ కలిపి మనం ఇలా పట్టుకుంటాం. 2 కట్స్ కలిపి ఇలా పట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి ఫోల్డింగ్ వస్తుంది. చూసారు కదా, ఈ ఫోల్డింగ్ వస్తుంది కదా. ఈ ఫోల్డింగ్ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం 2.5 ఇంచులకి మనం స్టిచ్చింగ్ చేయాలి. సరేనా. ఇక్కడ కట్స్ ఉన్నాయి అంతే. ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి స్టిచ్చింగ్ ఇలాగ క్రాస్గా ఇక్కడికి వచ్చి ఆగాలంతే. అంతే తప్ప లైన్ గీసుకొని ఈ టైం వేస్ట్ అన్నది చేయకూడదు. అంతే, ఫాస్ట్గా వర్క్ అయిపోవాలన్నమాట. తర్వాత ఈ కట్ట ఉంది చూసారా, కట్ట దగ్గరికి ఇలాగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఈ 2 అంచులు ఒకదాని మీద ఒకటి ఉన్నాయి లేవో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడికి మనం 2.5 ఇంచీలు అన్నది డాట్ పొడవు తీసుకుంటాం. సరేనా. ఇప్పుడు ఇక్కడ 1/4 ఇంచ్ మార్జిన్ తీసుకుని ఇలా లైన్లు గీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాదం ఖర్చు అన్నది ఇలా పెడితే కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది పాదం ఖర్చు దగ్గరికి వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి ఎండ్ చేసేయడమే. సన్నంగా ఇలా ఇక్కడ నుంచి నెమ్మదిగా వచ్చి ఇక్కడ సన్నంగా ఇక్కడ ఎండ్ చేసేయడమే.
ఈ పాదం ఖర్చు అన్నది బ్లౌజ్ స్టిచ్చింగ్లోని చాలా చాలా యూజ్ఫుల్ థింగ్ అనేది. అది చాలా యూజ్ అవుతుంది అనమాట. అది బాగా నేర్చుకోవాలి పాదం ఖర్చు అన్నది. ఇప్పుడు చూసారు కదా, రెండు డాట్స్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇక్కడ ఒక చెస్ట్ పాయింట్ వస్తుంది. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ 2 కట్స్ ఉన్నాయి కదా, ఈ 2 కట్స్ని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఈ చెస్ట్ పాయింట్ని ఇలా పట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఇది చూడండి, ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ కట్ దగ్గరికి ఇలా పట్టుకుంటే ఫోల్డింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అన్నది, ఈ కట్టను చూసారా, ఇది పాదం ఖర్చు వెడల్పే ఉంటుంది. ఇక్కడికి మీరు పొడవు ఎంత పెట్టాలి అంటే 3 నుంచి ఇది చూడండి, ఇలా 3.5 నుంచి 4 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. సరేనా? ఇక్కడ నేను 3.5 ఇంచులకు పెడతాను. ఇది చిన్న సైజు బ్లౌజ్ అనమాట. ఇప్పుడు ఈ కట్టను చూసారా, ఇది ఇలా పెడితే కరెక్ట్గా పాదం ఖర్చే ఉంటుంది. ఇక్కడ నుంచి సన్నంగా ఇక్కడికి వచ్చేయాలి. అంతే. ఇలా ఫాస్ట్గా మీరు డాట్స్ అన్నది వేసుకోవాలి. ఈ డాట్ వేసుకున్న వెంటనే వేరే ఫ్రంట్ పార్ట్ డాట్ అన్నది వేసేసుకోవాలి. సరేనండి? దాని తర్వాత అటువైపు డాట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది హెమ్మింగ్ బెల్ట్లు రెడీ చేసుకుంటాం కదా. హెమ్మింగ్ బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఈ 2 హెమ్మింగ్ బెల్ట్లు ఒకే సైజులోకి ఉన్నాయా లేవని చూసుకోవాలి. దాని తర్వాత ఇది చూసారు కదా, ఇది ఈ పార్ట్కి, ఇదేమో రెండో పార్ట్కి. సరేనా? ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఒక కొన వదిలేసి ఇది ఇలా పెడతాం. ఇలా పెట్టినప్పుడు ఇంకేమీ ఆలోచించకుండా ఇలా పెట్టి పాదం ఖర్చు వెడల్పుని మాత్రమే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఏదైనా ఖర్చు అన్నది పాదం ఖర్చు ఎక్కువ ఇంపార్టెంట్. అది అయిన వెంటనే దీనికి ఇలా స్టార్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఇలాగ బాడీ మీదకి వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా పెట్టి బాడీ మీదకి స్టిచ్చింగ్ వేసినప్పుడు టాప్ స్టిచ్ అన్నది ఇలా చూసి ఇలా వేసేసుకోవడం. దాని తర్వాత ఇక్కడ సైడ్ని ఏమైనా ఎక్స్ట్రాగా షేప్ బెల్ట్ మిగిలితే కట్ చేసేయండి. ఇటువైపు చూసారు కదా, ఇటువైపు నాకేమి మిగలేదు. ఇటువైపు చూసారు కదా, ఇటువైపు కొద్దిగా, అంతే. ఇప్పుడు మనకి ఫ్రంట్ వైపు 2 కూడా ఒకేసారి మనకి ఫటాఫట్ మన స్టిచ్చింగ్ అయిపోయినాయి. ఇప్పుడు హుక్ బెల్ట్లు, ఐ బెల్ట్లు వేసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ హుక్ బెల్ట్ వేసుకోవాలా, రైట్ సైడ్ వేసుకోవాలా? మీకు ఆది బ్లౌజ్లోని ఎటువైపు ఉంటే అటువైపు వేసుకోవచ్చు. అటన్నా వేసుకోవచ్చు, ఇటువైనా వేసుకోవచ్చు. ఇది ప్రాబ్లం కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది రైట్ వాడతారు, కొంతమంది లెఫ్ట్ వాడతారు. నేను రైట్ వైపు హుక్ బెల్ట్ని వాడతాను. హుక్ బెల్ట్కి ఐ బెల్ట్కి కూడా క్లాత్లు ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే బ్యాక్ సైడ్ నెక్ కటింగ్ చేసినప్పుడు ఒరిజినల్ పీస్లోంచి బ్యాక్ నెక్ పార్ట్ వస్తుంది, అలాగే లైనింగ్లోంచి వస్తుంది. లైనింగ్లోంచి వచ్చింది ఇలా ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడే 1 ఇంచ్ వెడల్పుని తీసుకుంటే, అంటే ఇలా ఓపెన్ చేస్తే 2 ఇంచీలు అనమాట. ఒకవేళ మీకు హెమ్మింగ్ బెల్ట్లో మిగిలింది అనుకోండి, అదే వేసేయచ్చు, సేమ్ లెంత్ కాబట్టి. అలాగే ఒరిజినల్ పీస్. ఒకవేళ ఇది చిన్న మెడ అయితే ఈ పొడవు సరిపోకపోతే ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న పీస్ని మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇది ఫోల్డింగ్ మీద 2 ఇంచీలు ఉండేటట్టు ఇది చూసుకోవాలి. ఇది ఐ బెల్ట్కి. సరేనా? హుక్ బెల్ట్కి సింపుల్ మెథడు, తక్కువ టైంలోని వేసుకోవచ్చు. ఎలా అంటే ఇది ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ ఓపెన్గా ఉన్న అంచులు ఇక్కడ పెట్టి పైన ఒక ఇంచు ఎలాగా మనం వదిలేస్తాం కదా, వదిలేసి ఇక్కడ నుంచి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇంతవరకు వచ్చిన తర్వాత మిగిలింది ఏమన్నా ఉంటే ఒక అరేంజ్ ఉంచి మిగతాది కట్ చేసి ఇలా ఫట్మని అక్కడే తీసుకోవాలి. అంతే తప్ప కొలిచి టైం వేస్ట్లు చేయకూడదు. మిగిలింది కట్ చేసి తీసేసుకోవడమే. దాని తర్వాత ఇక్కడ నుంచి మొత్తం ఈ షేప్ బెల్ట్కి ఇలాగ ఫోల్డింగ్ చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. చూసారు కదా, ఇంక మళ్ళీ వేరే ఫోల్డింగ్స్ పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎలా ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ హెమ్మింగ్ బెల్ట్, ఈ చూసారు హుక్ బెల్ట్ అన్నది చక్కగా ఒకటే లెవెల్లోకి వస్తుంది. మనం కొలిచి కటింగ్ చేసాం కాబట్టి. ఇక్కడ చూసారు కదా ఫోల్డింగ్ ఉంది కదా, దీన్ని మొత్తం ఇలా మడిచి ఈ ఫోల్డింగ్ వైపు నుంచి ఈ ఫోల్డింగ్ అంచంటే స్టిచ్చింగ్ చేస్తే దీనివల్ల ఏంటంటే మనకి ఒకటి పైనుంచి కింద వరకు ఒకటే లైన్ వచ్చి ఫినిషింగ్ ఉంటుంది. మనకి తర్వాత సింగిల్ లేయర్ పెట్టుకుని తర్వాత డబల్ లేయర్ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకుని ఎక్కువ తక్కువలు తీసుకొచ్చి ఇంత చంద్రవందర చేసే కన్నా ఇది సింపుల్ మెథడ్ అండ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది.
ఈ రకంగా హుక్ బెల్ట్ వేసుకోవాలి. ఇంకా ఐ బెల్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా ఒరిజినల్ పీస్ని యూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం హుక్లు పెట్టిన తర్వాత కొద్దిగా ఏమన్నా గ్యాప్ కింద కానీ ఏ రకంగా కూడా మనకి బయట రైట్ సైడ్ వైపుకి లైనింగ్ పీస్ అన్నది కనిపించకూడదు. అది వాష్ చేసిన తర్వాత ఎంత లేదన్నా సరే అది కాటన్ కాబట్టి ఎంతో కొంత కలర్ డిశ్చార్జ్ అన్నది అవుతుంది, చాలా చిరాకుగా కనిపిస్తుంది. ఫ్రంట్ వైపు అన్నా సరే బ్యాక్ సైడ్ అన్నా సరే ఒరిజినల్ పీస్తోనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంతమందికి డౌట్ వస్తుంది, బాగా పల్చని క్లాత్ అయితే ఫోల్డింగ్ పెట్టినా సరే పల్చగానే ఉంటుంది, చిరిగిపోద్దని. మరీ అంత సపోర్ట్ లేని పల్చని సిల్క్ క్లాత్ అయితే కనుక సపోజ్ ఇది ఒరిజినల్ పీస్ అనుకోండి, ఇంతే పీస్ని లైనింగ్ని పెట్టి 4 వైపులా స్టిచ్ చేసి అప్పుడు మళ్ళీ మీరు ఐ బెల్ట్ అన్నది కుట్టుకోవాలి. సరే, ఐ బెల్ట్ ఎప్పుడు కూడా ఒరిజినల్ పీసే కుట్టుకోవాలి. ఏ మోడల్ కన్నా సరే ఇది వర్తిస్తుంది. మీరు బోట్ నెక్ పెట్టుకొని పైన కింద బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టుకున్నా సరే అప్పుడు ఐ బెల్ట్ అన్నది ఒరిజినల్ పీస్తోనే స్టిచ్చింగ్ చేయాలి. సరేనండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది చూసారు, ఇది కూడా సింపుల్. ఇలా ఫోల్డ్ చేసి ఈ ఓపెన్ ఉన్న అంచుల వైపుకి ఈ రైట్ సైడ్ని ఇలా పెట్టి ఈ షేప్ బెల్ట్ వైపు ఇలా మొత్తం ఫోల్డ్ చేసి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేయండి. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఫోల్డింగ్ వచ్చేస్తుంది కదా. ఈ ఫోల్డ్ ఉంది కదా, ఈ ఫోల్డ్ తీసుకొచ్చి ఇప్పుడు మనం కుట్టు మీదకి జస్ట్ ఇలా ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేయడమే అంతే. ఇంకా స్పెషల్గా సింగిల్ లేయర్ అనుకోండి ఇలా ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత ఈ అంచుని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఫోల్డ్ చేయాలి. అప్పుడు ఎక్కువ తక్కువలు కూడా అవుతాయి. అదే ఇది 2 ఇంచులు వెడల్పు తీసుకుంటే ఐ బెల్ట్ అన్నది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు ఎగ్జాక్ట్గా 30 ఇంచు ఐ బెల్ట్ అన్నది మీకు వస్తుంది. ఇది పర్ఫెక్ట్ కొలత అనమాట. టైం వేస్ట్ లేని పని, పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ కూడా వస్తుంది. ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఈ కుట్టు మీదకి ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవడమే. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఈ మెడ అంచుకి పర్ఫెక్ట్గా ఇలా స్ట్రైట్గా మిగతా ముక్కని కట్ చేసి తీసేసుకోవడమే అంతే. హుక్ బెల్ట్ ఐ బెల్ట్ మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా చూసినప్పుడు ఎక్కడా కూడా రైట్ సైడ్ వైపు మీకు ఈ లైనింగ్ పీస్ అన్నది కనిపించి ఇరిటేట్ చేయకూడదు. సరేనా, ఇలా వచ్చి ఇలా ఫినిషింగ్ అన్నది ఇలా రావాలి. దాని తర్వాత మీరు చక్కగా ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసేసుకోండి. షోల్డర్ జాయింట్ చేసుకుని హెమ్మింగ్ బెల్ట్ కూడా నార్మలే. సరేనండి, హెమ్మింగ్ బెల్ట్ వేసుకునేటప్పుడు కూడా మీకు నేను చిన్న ట్రిక్ అనేది చెప్తాను. ఇచ్చుకోండి, హెమ్మింగ్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా క్రాస్ కానీ ఎంత చిన్న పీసులు వచ్చినా పర్వాలేదు. ఇది చూసారు కదా, ఇవంతా ఇలా ట్రిమ్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఇలాగే ఎల్ షేప్లో పెట్టి పై కార్నర్ నుంచి కింద కార్నర్కి స్టిచ్ చేయాలి. వచ్చింది. దాని తర్వాత ఇది చూసారు కదా, ఇది రాంగ్ సైడ్. ఇలా తిప్పండి. ఇలా తిప్పితే ఇది రైట్ సైడ్. మళ్ళీ ఇంకొక పీస్ని తీసుకుని దీనికి ఇలా పెట్టాలి. పెట్టి ఇక్కడ నుంచి ఇది ఇలా స్టిచ్ చేయాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇది కుట్టింది రాంగ్ సైడ్. దీన్ని ఇలా తిప్పండి. ఇలా తిప్పి దాని తర్వాత ఈ అంచుని ఇలా పెట్టండి ఇంకొకటి. దాని తర్వాత ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి స్టిచ్ చేయండి. అలా మొత్తం అన్ని స్టిచ్ చేస్తే ఫటాఫట్ మళ్ళీ దారం కటింగ్ చేయకుండానే అన్ని పీస్లు కూడా మీకు అటాచ్ అయిపోతాయి. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ సెంటర్లో ఈ థ్రెడ్ కట్ చేయడం, ఈ కార్నర్లో మిగిలిన ఖర్చుల్ని ఇలా కట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు హెమ్మింగ్ బెల్ట్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూస్తారు కదా, ఇలా ఇప్పుడు ఇది చక్కగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే నీట్గా. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలాగ మనం ఫస్ట్ ఒక 1/4 ఇంచ్ అన్నది ఇలా ఎక్కువ తీసుకుని ఇలాగ ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసి ఇది కూడా సేమ్ అంతే పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు హెమ్మింగ్ బెల్ట్ని కొద్దిగా స్ట్రెచబుల్ చేస్తే నెక్ అన్నది మీకు ఒంటికి పట్టుకున్నట్టుగా గట్టిగా లాగిపెట్టి పట్టుకున్నట్టుగా ఉంటుంది అనమాట, లూజ్గా అవ్వకుండా.
దాని తర్వాత ఇది ఇలా తీసి ఈ ఖర్చులు ఉన్నాయి చూసారు, ఈ ఖర్చులకి ఈ ఖర్చు ఎంత అయితే ఉందో దానికి ఈ అంచుని ఇలాగా ఫోల్డింగ్ చేయడమే. ఫోల్డింగ్ చేసి ఇటువైపు పై భాగం వైపు ఒకటే లెవెల్లోకి వచ్చేటట్టుగా పైనుంచి స్టిచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఇలా మనం హెమ్మింగ్ బెల్ట్ కట్ అన్నీ వేసుకున్న తర్వాతే లోతు తీసుకుంటే కనుక ఇది రైట్ సైడు ఇది రాంగ్ సైడ్ అని లైనింగ్ని ఇబ్బంది పడి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే లైనింగ్ జాయిన్ చేసినప్పుడు గట్రా టైం వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. లైనింగ్ అట్నుంచి ఇటు నుంచి అటు జాయిన్ చేసుకున్నా సరే మనకి ఇబ్బంది ఉండదు. ఇక్కడ నుంచి ఈ సెంటర్ పాయింట్ని ఇలా తీసుకుని ఇలా పర్ఫెక్ట్గా మనం ఇలా పెట్టుకున్న తర్వాత నీట్గా ఏదో ఒక వైపుని ఫటాఫట్ మని లోతు తీసేసుకోవాలి. మామూలుగా తెలిసినట్టయితే కనుక ఇక్కడ 2 ఇంచీలు ఇక్కడ 2 ఇంచీలు వదిలేసి అలవాటు ఉంటే కనుక ఇలా ఇక్కడ నుంచి ఇలాగే లోతు తీసేసుకోవచ్చు. ఇక్కడ పర్ఫెక్ట్గా కొలతలు అవి ఏమి కొలాల్సిన అవసరం అయితే లేదు. ఇది బిగినర్స్కి తెలియదు కాబట్టి చెప్తాం. ఇది కరెక్ట్గా ఇలా ఈ 2 మార్కింగ్లకి సెంటర్ పాయింట్లోని 6 ఇంచు ఉండాలి అని. చూసారు కదా, కరెక్ట్గా 6 ఇంచే ఉంటుంది. అలవాటు అయితే ఇది ఆటోమేటిక్గా మీకు కొలవకుండానే ఇలా లైన్ అన్నది మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కటింగ్ చేసేయడమే. ఇలా దాని తర్వాత ఇక్కడ ఒక కట్ పెట్టండి. ఇక్కడ ఆటోమేటిక్గా మనకి లైనింగ్ అన్నది కొద్దిగా ఓపెన్ అయిపోద్ది. దీన్ని బిగినర్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మామూలుగా స్టిచ్చింగ్ బాగా అలవాటు అయిన వాళ్ళైతే అవసరం లేదు. నేనైతే నార్మల్గా నేను వీడియో చేయకుండా స్టిచ్చింగ్ చేసినట్టయితే కనుక నేను అది జాయింట్ చేయనండి. ఇది చూడండి, ఇది ఇలా ఇక్కడ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇలా రైట్ సైడ్ ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇది కటింగ్ చేసింది, ఇది చూసారు కదా, కటింగ్ చేసింది ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఇది వచ్చింది కదా, ఇది సెంటర్ పాయింట్. దీన్ని ఇప్పుడు ఇది మనం ఇలా పెట్టుకుని ఇక్కడ కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్ దగ్గరికి ఒక పిన్ మాత్రం పెట్టేసుకోండి. సరేనా, ఇలా ఒక పిన్ అన్నది పెట్టుకోండి. ఎప్పుడు బిగినర్స్ అయితేనే, లేదనుకోండి ఇప్పుడు మనం బిగినర్స్ గురించి మాట్లాడుకోవట్లేదు కాబట్టి నాకు చెప్పి నాకు కూడా ఈ పిన్లు పెట్టడం అలవాటు అయిపోయినట్టుంది. చూసారు కదా, ఇక్కడ నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ సెంటర్ పాయింట్ హ్యాండ్ పెట్టి ఇలా ముందు భాగం వైపుకి మనం ఇలాగా అంచనా కానీ చక్కగా ఇలా కొలుచుకుంటూ ఇలా రావడమే. జస్ట్ ఇలా ఫాస్ట్గా ఇలా కొలుచుకుంటూ ఇలా వచ్చేయాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇలాగ స్టార్ట్ చేసి చక్కగా పాదం ఖర్చు కన్నా ఎక్కువ ఖర్చు వదిలేసి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ అదే రకంగా రెండో వైపు కూడా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. అంతే తప్ప ఈ అంచులు కుట్టుకోవడాలు ఇంక ఈ ప్రాసెస్ అంతా చేయకూడదు. ఫటాఫట్ మన స్టిచ్చింగ్ అయిపోవాలి. ఎందుకంటే మన చేతుల్లోని మనకి ఈ క్లాత్ పట్టుకొని హ్యాండిల్ చేసే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి. అంటే మనకి బ్లౌజ్ అంటూ స్టిచ్చింగ్ చేయడం వస్తే ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, హ్యాండ్ జాయింట్ అయిపోయిన తర్వాత ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈ బ్లౌజు నడుము వచ్చేసి 30 ఇంచీలు అంటే సగం 15, 4వ వంతు 7.5. సరేనా, ఇప్పుడు ఈ 15 ఇంచీలు అన్నది ఇక్కడ ఉండాలి. ఫటాఫట్ మని ఇలాగా రైట్ సైడ్ వైపు నుంచి ఈ 15 ఇంచీలు ఎక్కడికి ఉందో ఇలా చూడండి. చూసి ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి. దాని తర్వాత ఎంత మిగిలిందో చూసుకోండి. ఇలా ఎంత మిగిలిందో చూసుకుంటే నాకు పావు తక్కువ 4 ఇంచీలు మిగిలింది. దీన్ని సగం చేయండి. పావు తక్కువ 4 ఇంచీలని ఎంత మిగిలితే దాన్ని సగం చేయండి. సగం చేసి ఆ సగం ఇటువైపు నుంచి అదే అటువైపు నుంచి కూడా మార్కింగ్ చేసేసుకున్నారు అనుకోండి, కరెక్ట్గా సెంటర్లోనే మీకు ఆ ఈ 15 ఇంచీలు అన్నది మిగులుతుంది. తర్వాత 4వ వంతు 7.5 కదా, ఇక్కడ ఐ బెల్ట్ దగ్గర నుంచి కూడా కొలుచుకుని ఇలా ఐ బెల్ట్ దగ్గర నుంచి కొలుచుని 7.5 ఇంచీలకి మార్కింగ్ పెట్టండి. అలాగే ఇక్కడ హుక్ బెల్ట్ దగ్గర హుక్ బెల్ట్ కూడా కొలుచుకుని 7.5 ఇంచీల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేయండి. అంతే, సరేనా. దాని తర్వాత హ్యాండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు నేను ఎలా ఫిట్టింగ్ చేయాలన్నది చూపిస్తాను. హ్యాండ్స్కి 2 అంచులు ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటారు. సరేనా, ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నేను బ్లౌజ్కి 2 ఇంచులు ఖర్చులు అన్నది పెట్టుకున్నాను. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే కనుక ఇలా తీసుకున్న 6 ఇంచులు మనకి ఫిట్టింగ్ అని తెలిసిపోద్ది అనమాట. సరేనా, ఈ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి 6 ఇంచీలు. సరేనా, దాని తర్వాత బ్లౌజ్కి ఈ
ఖర్చులు వచ్చేసి నేను చంక దగ్గర 2 ఇంచీలు పెట్టాను, నడుము దగ్గర ఖర్చులు అంతా కలిపి 2 ఇంచీలు పెట్టాం. అప్పుడు ఇది చూసారు కదా, హ్యాండ్ అంచు అన్నది నాకు చిన్నది తగ్గింది. ఈ తగ్గినంత మాత్రాన దీన్ని కటింగ్ చేసేసి తీసేవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చక్కగా బాడీ ఇక్కడ ఈ బాడీ చివరి నుంచి 2 ఇంచీలకి చంక దగ్గర మార్కింగ్ చేయండి. ఇది 2 ఇంచులు ఖర్చులు అనమాట. ఇప్పుడు మీకు సైజ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. దానివల్ల ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ చెస్ట్ లూజ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. అక్కడి నుంచి ఈ నడుము మార్కింగ్ దగ్గరికి ఇలా ఒకటి చేయండి. ఈ లైన్లు కూడా గీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఫటాఫట్ మనం అక్కడికి వచ్చేటట్టుగా కుట్టేసుకోవచ్చు. కానీ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఒక లైన్ గీస్తే తప్పేమీ లేదు, సరేనా. ఇక్కడి నుంచి మనకి చూసారు కదా, ఇలా ఇక్కడ లాక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ హ్యాండ్ అంచులు కాకుండా బాడీ అంచులు మాత్రమే చూసుకోవాలి. బాడీ అంచులు చూసుకుని చంకకుట్లు 2 ఒకదాని మీద ఒకటి ఉందో లేదో చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. దాని తర్వాత ఈ 2 నడుము మార్కింగ్లు ఒక దగ్గరకు వచ్చేటట్టుగా ఇలా పట్టుకొని ఇక్కడ స్టిచ్ చేసేయండి. ఇది చూడండి, ఇక్కడ మార్కింగ్ దగ్గరకు వచ్చినప్పుడు గమనించారా లేదా, ఇక్కడ నాకు కొద్దిగా ఇలాగ వీ షేప్ వచ్చినట్టుగా వచ్చింది. అప్పుడు కుట్టుని నేను ఇలా వేసాను. మనం కుట్లోనే మనం కవర్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా మనం తీసుకొచ్చేయాలి. ఇక్కడ ఏదంటే కారణం అవ్వనివ్వండి, ఈ వీ షేప్ మాత్రం చంక దగ్గర కుట్టు రాదు. కాబట్టి ఇక్కడి నుంచి నేను ఇలా తీసుకొచ్చేసాను. మీరు బ్లౌజ్ వేసుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట, సరేనా. ఆ ఉగ్గు రాకుండా ఉంటుంది. ఇప్పుడు పాదం ఖర్చు వెడల్పని ఇంకొక 2 కుట్లు వేసుకుని తర్వాత ఇక్కడ మిగిలిన ఎగుడు దిగుడు అంచుల్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇక్కడ ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే ఇది కట్ చేసి ట్రిమ్ చేసుకోవాలి. సరేనండి, ఈ రకంగా ఇలా ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఫటాఫట్ మని స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఇలా వెనక్కి తిప్పారు అంటే కనుక ఇలా చంకకుట్లు 2 కూడా ఎదురెదురుగా రావాలి. ఇది చూసారు కదండి, బ్లౌజ్ని ఇలా మనం ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫినిషింగ్ బాగుంటుంది. అలాగే హుక్ బెల్ట్ మధ్య ఐ బెల్ట్ మధ్య ఈ రకంగా మీరు ఫిట్టింగ్ చేసుకుంటే గ్యాప్ అనేది రాదు, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఫినిషింగ్ చూసారు కదా, రైట్ సైడ్ ఎక్కడా కూడా లైనింగ్ అన్నది కనిపించకూడదు. ఐ బెల్ట్ ఎప్పుడు కూడా ఇలా ఒరిజినల్ పీస్ని యూజ్ చేసుకోవాలి, సరేనండి. ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి చంక దగ్గర ఉన్న కుట్లు చూసారా ఎదురెదురుగా రావాలి. ఈ ప్లస్ మార్క్ అన్నది మీకు కనిపించాలి, సరేనండి. 2 వైపులా కూడా కుట్లు ప్లస్ మార్క్ అన్నది మీకు కలవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలవాలి. కలిస్తే ఫినిషింగ్ బాగుందని అర్థం. అంటే మన స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం, సరేనా. చిన్నది అటు ఇటు ఎగుడు దిగుడు అయినా చంక కుట్టు దగ్గర మనకి ఫిట్టింగ్లో పెద్ద ఎక్కువేమీ తేడా ఏమీ రాదు. కానీ ఫినిషింగ్ కూడా చూడడానికి కూడా మనకి ముచ్చటగా ఉండాలి బ్లౌజ్ని చూసేటప్పటికి. ఇప్పుడు మనం చక్కగా హెమ్మింగ్ చేసేసుకుని హుక్లు హైలు వేసేసుకుంటే మన బ్లౌజులు రెడీ అయిపోతాయి, సరేనండి. ఈ రకంగా ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి, సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.